అయితే జూబ్లీ హిల్స్ కౌంటింగ్ ఫోర్త్ రౌండ్ వచ్చేసరికి కాంగ్రెస్ లీడ్లో ఉంది. 3558తో లీడ్లో ఉంది. ఆ తర్వాత ఫిఫ్త్ రౌండ్ కూడా కంప్లీట్ అయ్యేసరికి అన్అఫీషియల్గా వచ్చిన లెక్కింపు కాంగ్రెస్ లీడ్లో ఉంది. 12651తో ఓట్లతో లీడ్లో ఉంది. అయితే ఇప్పుడు మనతో ఫోన్ ఇన్లో భార్గవ్ ఉన్నాడు, మా రిపోర్టర్. ఒక్కసారి కనుక్కుందాం అసలు ఎందుకు కాంగ్రెస్ లీడ్లో ఉంటుంది, అసలు ఏం చేసింది, జూబ్లీ హిల్స్లో ప్రభావం ఎట్లుందనే విషయాలు కనుక్కుందాం. హలో భార్గవ్. భార్గవ్, కాంగ్రెస్ ఎందుకు ఈ 5 రౌండ్లు అయిపోయినా కూడా లీడ్లో ఉంది? ఒక్కసారి మూడో రౌండ్లో బీఆర్ఎస్ ఉన్నప్పటికీ మిగతా రౌండ్లన్నీ కాంగ్రెస్ ఉంది. ఎట్లాంటి ప్రభావం ఉంది కాంగ్రెస్? ఎగ్జాక్ట్లీ థర్డ్ రౌండ్ లో అంటే బీఆర్ఎస్ కొంత ఆధిక్యం చూపించినప్పటికి కూడా చివరికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడుగా వ్యవహరించింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ డివిజన్ లో అయితే వీళ్ళకి మెజారిటీ ఓట్లు పడతాయని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిర్రు, షేక్పేట్ కావచ్చు, బోరబండ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, కొన్ని డివిజన్లు ఏదైతే రెహమత్ నగర్ కావచ్చు, బీఆర్ఎస్ కి కొంత పాజిటివ్ గా ఉండే డివిజన్లలో వీళ్ళు మెజారిటీ ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఈ 4-5 డివిజన్లలో కొంత ప్రభావం చూపిస్తే తుది ఎలక్షన్ రిజల్ట్స్ వరకు ఏదో ఒక చేంజ్ వచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక అంటే బలమైన క్యాండిడేట్ ని ఇక్కడ దింపడం జరిగింది. యాదవ కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థి కావడం, అదే విధంగా గతంలో 2 సార్లు పోటీ చేసిన, ఒకటేమో గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు 40,000 చిల్లర ఓట్లేమో ఎంఐఎం పార్టీ నుంచి రావడం జరిగింది. ఇంకొకసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు. సో ఈ 2 సార్లు ఓటమి పాలైంది. ఈ ఓటమి ఇప్పుడు ఆయనకి సానుకూలంగా మారింది. అంటే 2 సార్లు పోటీ చేసినప్పటికి కూడా ఆయన ఓడిపోయారనే సానుభూతి ఇక్కడ వర్కౌట్ అయింది ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో. ఇంకొకటి యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు చాలా కీలకమైన ఓట్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన ఓటర్లందరూ కూడా వన్ సైడ్ గా నవీన్ యాదవ్ కి మద్దతు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఈ మెజార్టీ ఏవైతే ఫస్ట్ రౌండ్ కావచ్చు, సెకండ్ రౌండ్ కావచ్చు, థర్డ్ రౌండ్ లో కొంత బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఇచ్చినప్పటికీ కూడా లాస్ట్ మినిట్ లోకి వచ్చేసరికి అది కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కొంత మద్దతుగా ఉండే అవకాశాలు కనిపించాయి. సో ఇప్పుడు ఫోర్త్ రౌండ్ కంప్లీట్ అయింది. ఫోర్త్ రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి 9,100 ఓట్ల మెజార్టీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టింది డేటా. వాళ్ళ అఫీషియల్ డేటా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పెట్టింది. 9,100 ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడని చెప్పి కూడా పెట్టింది. అయితే ఫిఫ్త్ రౌండ్ కంటిన్యూ అవుతుంది. ఫిఫ్త్ రౌండ్ కూడా ఇంతకు ముందే క్లోజ్ అయింది. ఫిఫ్త్ రౌండ్ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి 12,651 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నాడు. అయితే ఇందాక నేను చెప్పినటువంటి సమీకరణాలు ఏదైతే 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలవడం, అక్కడ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేయడం, ఎంఐఎం నుంచి కొన్ని ఓట్లు రావడం, ఇప్పుడు కొలాబరేషన్ లో ఉంది. ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో కొలాబరేషన్ లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్లు, ఎంఐఎం కి సంబంధించిన ఓట్లు, గతంలో పోటీ చేసినటువంటి సానుభూతి ఓట్లు, ఈ 3 ఓట్లు, 4వది ఈ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు. యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా గుండు గుత్తాగా కాంగ్రెస్ పార్టీకి పడ్డాయని మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు షేక్పేట్ లో చూసుకుంటే కాంగ్రెస్ లీడ్ లో ఉంది. అయితే ఎర్రగడ్డలో కూడా మంచిగా పోలింగ్ అయినట్టు తెలుస్తుంది. ఎర్రగడ్డలో ఎట్లాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? అయితే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు షేక్పేట్ లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఇక్కడ మెజారిటీ వస్తుంది, ఇదంతా కొంత మైనారిటీకి సంబంధించిన డివిజన్, ఇక్కడ బీఆర్ఎస్ క్యాడర్ కూడా బలంగా ఉంది, బీఆర్ఎస్ బెల్ట్ ఈ షేక్పేట్ డివిజన్ అనేది. అయితే థర్డ్ రౌండ్ లో కొంత మెజారిటీ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ వస్తుందని చెప్పి కనిపిస్తా ఉంది. ఎర్రగడ్డకు వచ్చేసరికి ఇక్కడ క్లమ్జీ ఉంటది. అంటే 3 పార్టీలకు సంబంధించిన ఓటర్లు ఇక్కడ ఉంటారు. బీజేపీ అంత ప్రభావం చూపనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ ఇక్కడ కొట్లాడే అవకాశాలు ఉంటాయి. మెజారిటీ చెప్పలేం, కానీ ఇక్కడ క్లమ్జీ ఓటర్లు ఉంటారు. యాదవ్ ఓట్లు, మైనారిటీ ఓట్లు, లేకపోతే బీసీ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు, క్లమ్జీ ఓట్లు ఉంటాయి. ఇక్కడ మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయలేము. ఎవరికి మెజారిటీ వస్తుంది ఏందనేది లాస్ట్ రౌండ్ వరకు మనకు ఒక
క్లారిటీ వచ్చే అవకాశము అయితే ఉంది. అయితే మొత్తానికి ఏం చెప్పాలంటే నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికి 5 రౌండ్లు పూర్తయింది. 5 రౌండ్ లో కూడా మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి కొంత ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు దాదాపు 12,000 ఓట్ల మెజార్టీతో ఆయన ముందంజలో ఉన్నాడు. ఎలక్షన్ కమిషన్ కూడా అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ దాంట్లో డేటా వాళ్ళు ఇంతకు ముందే అప్డేట్ చేయడం జరిగింది. సో మిగతా 6 రౌండ్ లో చూడాలి, ఏదైనా మిరాకిల్ జరగవచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మళ్ళా వేరే ఇప్పుడు షేక్పేట్ లాంటి ప్రాంతం, ఇంకోటి రేవంత్ నగర్, లేకపోతే ఎర్రగడ్డ మీరు చెప్పినట్టు ఇట్లాంటి ప్రాంతాల్లో ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ వచ్చే అవకాశాలు లేవు. చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12:30 వరకు ఒక క్లియర్ కట్ గా ఒక ఇది వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తుంది ఎవరు గెలవబోతున్నారు అనే దాని మీద. మనకున్న సమాచారం మేరకు మనం చేసిన సర్వే మేరకు అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆయన ఒక 10 to 15,000 అంటే 10 to 15, 20,000 లోపు ఆయన గెలవబోతున్నాడనే సమాచారం ఉంది. చూడాలి, ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఏమని తెలుస్తుంది. ఓకే భార్గవ్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చూసినాం కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే ఉంది అని చెప్పి భార్గవ్ చెప్తున్నారు. ఆయన చేసిన సర్వేలలో అన్నిట్లో కాంగ్రెస్ పార్టీ ముందుంటది అని చెప్తున్నారు. మనం కేకే సర్వే చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీనే వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి చెప్పిండ్రు. కానీ ఒక 3వ రౌండ్ లో తప్ప మిగతా ఏ రౌండ్ లో ముందంజలో లేనట్టు తెలుస్తుంది. అయితే దీనికి నోటా ఓట్స్ కూడా పడ్డాయి. ఫస్ట్ రౌండ్ లో 99 ఓట్లు నోటాకి పడ్డాయి. ఆ తర్వాత 189 ఓట్లు సెకండ్ రౌండ్ లో పడ్డాయి. ఆ తర్వాత ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ ఎంత లీడ్ లో ఉందంటే 9,435 లీడ్ లో కాంగ్రెస్ ఉంది. చూడాలి మిగతా రౌండ్లలో ఏం జరుగుతుందో. ఏదైనా మెరాకిల్ జరిగితే తప్ప బీఆర్ఎస్ గెలవలేని అవకాశం ఉంది. అయితే చూద్దాం ఏం జరుగుతుందో. కెమెరామెన్ విజయ్తో ప్రత్యూష.